సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా కన్వీనర్ రాము, పట్టణ కన్వీనర్ విష్ణు, జిల్లా నాయకులు అశోక్, నిఖిల్, ప్రశాంత్, సునీల్, నితీష్, కార్తీక్ మరియు బప్నాయకులు సమరసింహారెడ్డి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఖాళీగా పోతూనే పోరా ఇక శ్రీ రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హిందూ వాహిని తరఫున ప్రతి ఏటా సంగారెడ్డి ఐబీ వద్ద ఉగాది పచ్చడి వితరణ జరుగుతుంది. ఉగాది పచ్చడిని మనం ఎప్పుడు కూడా పచ్చడి అని ఎందుకు పిలుస్తున్నామంటే షడ్రుచులు కలిసిన ఈ పచ్చడి మనం జన్మాంతం మన ప్రతి ఆహారంలో కూడా ఇలాంటి ప్రతి షడ్రుచులు కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఉగాది పచ్చడిని ముఖ్యంగా మనం తయారు చేసుకుంటాం. ఈ ఉగాది రోజు ఎందుకు చేసుకుంటున్నామంటే యుగానికి ఆది కాబట్టి మనం ఉగాది పండుగ రోజు నుంచి ఇలాంటి వాతావరణం మంచిగా జరుగుతుందని చెప్పేసి మనం ప్రజలందరికీ తెలియజేసే విధంగా మనం ఉగాది పచ్చడిని వితరణ చేసుకుంటున్నాం. హిందూ వాహిని తరఫున గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పచ్చడి వితరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా ఉగాది పండుగ సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి హిందూ వాహిని సంగారెడ్డి శాఖ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఉగాది పచ్చడి వితరణ హిందూ బంధువులకు ప్రజలకు అందరికీ పంచడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు సంగారెడ్డిలో ఐబీ దగ్గర హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం జరగడం చాలా శుభ సంతోషం. మన మూలాలను మర్చిపోకుండా మనం ఏదైతే మన ఆచార వ్యవహారాలు ఉన్నాయో, ఏవైతే మన ధర్మం మన సంస్కృతిలో భాగంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, పండుగలు ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో హిందూ వాహిని ఈరోజు ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేయడం శుభ సూచకము. ప్రజలందరము హిందువులందరము మన మూలాలను మర్చిపోకుండా ఏదైతే ఈ ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1 ఏ విధంగా జరుపుకుంటామో అంతకన్నా ఎక్కువగా ఉగాది మన తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మనం వసంత ఋతువు వస్తుంది. ఋతువులు కాలాలకు అనుకూలంగా మారుతుంటాయి కాబట్టి దాన్ని బట్టి మనము ఈ సంవత్సరాలను ఉగాది ఈ రోజు నుంచి మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఉగాది పర్వదినాన్ని సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉగాది పండుగలను జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హిందూ వాహిని బాధ్యులు రాము గారికి, అలాగే హిందూ వాహిని సంగారెడ్డి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై.